జిల్లా రామగుండం నియోజకవర్గం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 300 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాగూర్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, డ్రైనేజ్ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. నిర్మాణాల కోసం గోదావరి నది నుండి ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం 90 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 3029 మందికి నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో మీకు అనేక సార్లు చెప్పడం జరిగింది. రామగుండం అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక సంకల్పంతో ఒక ప్రణాళికాబద్ధకంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా గతంలో పూర్తిగా పూర్వస్థాయికి ఈ ప్రాంతానికి ఉద్యోగాల అంశంలో ఏ రకంగా అయితే వచ్చి ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు, ఆ పరిస్థితి దాటి ఈరోజు బయటికి పోయేటువంటి వ్యవస్థ మనం మొన్నటి వరకు చూసాం. కానీ ఈరోజు పూర్వం పరిస్థితిని తీసుకురావడానికి, అదే మాదిరిగా పునర్నిర్మాణం చేసే నవనిర్మాణానికి అలా నాంది పలికాం. దాంట్లో భాగంగా మీ అందరూ చూస్తూ ఉన్నారు. నగరంలో 100 కోట్లతోటి రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ చేసే కార్యక్రమంతో పాటు రోడ్ల విస్తరణ, సింగరేణితో దాదాపుగా 10 కోట్ల రూపాయలు, స్పెషల్ ఫండ్స్, డిఎంఎఫ్టి ఫండ్స్ అన్ని కలగలిపి అమృత్తో కలిపి 300 పైన కోట్లతో ఎవరికే గ్రౌండ్ అయిన వర్క్స్. దాంట్లో సుమారుగా 60 కోట్ల రూపాయలు గ్రౌండ్ వర్క్స్ కూడా పూర్తి అయిపోయినాయి. తతిమే కూడా నడుస్తూ ఉన్నాయి. 2-3 నెలల్లో పూర్తిగా వస్తుంది. ట్యాంకర్ల వ్యవస్థ లేకుండా, నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఒక్కరికి రోజువారీగా 1 గంట సేపు మంచినీటి ఇచ్చే కార్యక్రమం చేశాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయగలిగినామని చెప్పి ఇవాళ ఈ ప్రాంతంలో గర్వంగా చెప్పగలుగుతాం. 630 కోట్లు సుమారుగా శాంక్షన్ చేసుకుంటే రామగుండం కార్పొరేషన్ గాను 88 కోట్ల రూపాయలు, 88 కోట్ల 90 లక్షలు, అంటే 89 కోట్ల 90 లక్షలు, 89 సుమారుగా 90 కోట్ల రూపాయలు, 90 లక్షల 90 కోట్ల 90 కోట్ల రూపాయలు ఈరోజు మంచినీటి నిర్వహణకు, ట్యాంకులు, పైప్ లైన్స్ ఇవన్నీ చేసే కార్యక్రమానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఉద్యోగాల కల్పన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వసారి జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. గతంలో జాబ్ మేళా నిర్వహించినప్పుడు సుమారుగా 2000 మంది దాంట్లో భాగస్వాములు అయితే 400 మందికి జాబ్స్ వచ్చినాయి. దాంట్లో ఈ ప్రాంతం నుంచి 250 మంది మన వరకు పోవడం జరిగింది. ఇప్పటికీ 200 మంది మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. నిన్న జరిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు మేము మొన్న హైదరాబాద్లో సింగరేణి ద్వారా, అంటే గతంలో ఒక జాబ్ మేళ పెట్టాలంటే కనీసం 10 నుంచి 15 లక్షల రూపాయల ఖర్చు. ఈసారి కూడా వారి యొక్క సహకారంతో పెద్ద ఎత్తున 100 కంపెనీలతో నిన్న జరిగింది. మీరు చూసినారు, మీరే సాక్ష్యం. మీ సాక్షిగా నిన్న 6000 పైన రిజిస్ట్రేషన్స్ అయితే అప్పటికప్పటికి వచ్చిన వాళ్ళు, ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అక్కడిక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు దాదాపు 2000 మంది. అంటే సుమారుగా 8000 మంది 9000 మంది భాగస్వాములు అయితే దాంట్లో 3029 మందికి ఉద్యోగ అవకాశాలు కలిగాయి.
చాలామంది మీరు మాట్లాడుతాం చూసారు, ఒకరికి 40,000, ఒకరికి 55,000, మినిమం 18,000 to 22,000 పేమెంట్స్ తోటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అతి చిన్న 18 years ఓల్డ్ అమ్మాయికి కూడా ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి అవకాశం నిన్న ఇలాంటి ఒక కార్యక్రమాన్ని జరగడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇచ్చే 60,000 ఉద్యోగాలు పూర్తి చేస్తూ ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా అవకాశం ఉన్న వారికి అందరికి కూడా వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చే వరకు లేదా దీంట్లోనే కొనసాగించే విధంగా వారి సమయాన్ని వృధా చేయకుండా వృత్తిపరంగా ఆలోచించే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న తీరుకు ఇది ఒక నిదర్శనం, ఒక పుష్కరం. మీ కుటుంబాల్లో అన్ని చెడులు పోయి ఆరోగ్యంగా మంచిగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక కార్యాచరణకి 25 తారీఖు వరకు ఉన్నది, ఖచ్చితంగా దీంట్లో పాల్గొనాలని చెప్పి మీ ద్వారా అందరినీ ఆహ్వానిస్తా ఉన్నా ప్రభుత్వ పరంగా. ధన్యవాదాలు.